ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల ఖ్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో బాల్కసుమన్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేశారు. పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దీంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు 10 మంది, సిపిఐ 4 మున్సిపల్ కేంద్రానికి చేరుకున్నారు. సిపిఐ పొత్తుతో క్యాతన్పల్లి మున్సిపాలిటీలో కైవసం చేసుకున్నది. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆందోళనతో నేటికి వాయిదా పడింది. మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. సందీప్, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ అటు బీఆర్ఎస్ నాయకులు ఇటు కాంగ్రెస్ కార్యకర్తల నాయకుల యొక్క నినాదాలతోటి హోరెత్తిందని చెప్పవచ్చు. ఏదైతే ముందు నుంచి అనుకున్నట్టుగానే చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు వచ్చింది. ఇటువైపు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు, అటువైపు మంత్రి వివేక్ వెంకటస్వామికి సంబంధించినటువంటి అనుచరులు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆందోళనతో వారి యొక్క పెద్ద పెద్ద నినాదాలతో కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ లాఠీ చార్జ్ చేయడంతో ఒక రకంగా చెప్పాలంటే రణరంగాన్ని తలపించిందని చెప్పవచ్చు. సో ముందు నుంచి కూడా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందో సో ఆ పరిస్థితి మళ్ళీ ఈ రోజు రిపీట్ అయిందని చెప్పవచ్చు. నిన్న కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీకి నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లను, సిపిఐ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్లను ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకొని చాలా సేపు చెకింగ్ చేసి దాదాపు 40 నిమిషాల పాటు వెళ్లకుండా చేశారు. అందుకోసము నిన్న ప్రమాణ స్వీకారాన్ని వెళ్ళలేకపోయాము. ఈ మంత్రి వివేక్ వెంకటస్వామి కావాలనే మున్సిపల్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటున్నారని కూడా బాల్కసుమన్ నేను ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు కౌన్సిలర్ మాత్రమే వెళ్తారు, వేరే వాళ్ళు ఎవరు వెళ్ళలేం. కానీ పోలీసులు ప్రొటెక్షన్ ఇచ్చి పోలీసులు నమ్మకంగా చెప్పి పంపిస్తేనే కౌన్సిలర్ పంపిస్తామని కూడా బాల్కసుమన్ నిన్న ప్రత్యేకంగా కూడా చెప్పడం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు బాల్కసుమన్ తనకు సంబంధించి పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది కౌన్సిలర్లు, సిపిఐ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి 4 మంది కౌన్సిలర్, టోటల్ 14 మంది తోటి క్యాతన్పల్లిలో ఉన్నటువంటి తన నివాసం నుంచి 5 వాహనాల్లో కూడా బయలుదేరడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఇక్కడ పరిశీలకులుగా కోవా లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి కూడా ఇక్కడ పంపించడం జరిగింది. సో కోవా లక్ష్మి ఒక వాహనంలో, సుమన్ ఒక వాహనంలో, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కలవేన్ శంకర్ ఒక వాహనంలో, మిగతా ఒక వాహనంలో నలుగురు కలిసి 14 మంది కౌన్సిలర్లు తీసుకొని వస్తుండగా కంప్లీట్ గా 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొదటి దశలో ఉన్నటువంటి ఏదైతే చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడ కూడా వెహికల్స్ ఆపడం జరిగింది. కేవలం కౌన్సిలర్ మాత్రమే పంపిస్తాము, మిమ్మల్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని పంపించమని అక్కడ గొడవ జరిగింది. ఇంతో అక్కడ ఏసీపీ ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి ఏసీపీ వెంకటేశ్వర్లు, మిగతా ఏసీపీ రవికుమార్ కూడా చాలాసేపు డిస్కషన్ చేయడం జరిగింది. కౌన్సిలర్ మాత్రమే పంపిస్తారు, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో పంపించము, ఎలక్షన్ రూల్స్ కు విరుద్ధంగా మీరు వెళ్తా అంటున్నారు, ఖచ్చితంగా పంపించమంటే వాళ్ళు మాత్రం గొడవ చేశారు. చాలా ఇప్పుడు మీరు ఆపిన చెక్ పోస్ట్ కు మున్సిపల్ ఆఫీస్ కు దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. కిలోమీటర్ దూరంలో మా కాంగ్రెస్ మాకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కనుక ఎవరైనా తీసుకెళ్తే ఏంటి రెస్పాన్స్, మీరు రెస్పాన్స్ ఇస్తారా? మీరు స్వయంగా ఇదే కార్లో కూర్చోండి, ఏసీపీ గారు సిఐ గారు కానీ మీరు స్వయంగా వాళ్ళని తీసుకెళ్తామని మాకు హామీ ఇవ్వండి, మేము అందరం ఇక్కడ అయిపోతామంటే దాన్ని పోలీసులు ఒప్పుకోలేని పరిస్థితి. మరి ఎలా మేము నమ్మించి ఎలా పంపించాలి? 100 మీటర్ల దూరం వరకు మేము వస్తాము, అక్కడి నుంచి మేము మున్సిపల్ ఆఫీస్ లోపలికి రాము, ఎలక్షన్ కమిషన్ రూల్స్ అదే ఉంది, మీరు కావాలని ముందస్తుగా ఆపుతున్నారని కూడా అక్కడ అనడం జరిగింది. దీంతో అటు పోలీసులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మధ్య కూడా పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. దీంతో బారికేడ్లను కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు పంపడం జరిగింది. బయటికి బారికేడ్లను కూడా అటు పక్కకు తోసేసి కూడా వెహికల్స్ మూవ్ చేసుకునే క్రమంలో పోలీసులు కూడా చాలా అడ్డంగా ఉన్నారు. అడ్డంగా ఉండి వాళ్ళు నిలువరించి చివరికి పోలీసుల యొక్క హామీతోటి పోలీస్ ప్రొటెక్షన్ లోనే మీ కౌన్సిలర్లు అందరినీ కూడా పంపిస్తామనేటువంటి హామీ అక్కడ ఉన్నటువంటి ఏసీపీ వెంకటేశ్వర్లు ఇవ్వడంతో కూడా దాదాపు ఒక 10-15 నిమిషాల గొడవ అనంతరము అక్కడ వెళ్ళడం జరిగింది. అంత ముందు అక్కడ బాల్కసుమన్ కూడా బైఠాయించడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి ప్రమాణ స్వీకారం జరగకుండా మంత్రి వివేక్ వెంకటస్వామి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ రోజు కనుక జరగకుంటే అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి పోతుంది కాబట్టి వాళ్ళు 1, 2 నెలలు 6 నెలల వరకు కూడా వాయిదా వేసుకోవచ్చు.
సో కంప్లీట్ గా కూడా బీఆర్ఎస్ పొత్తుతో పెట్టుకున్నటువంటి సిపిఐకి మాకు చెన్నూరు కేతన్పల్లి మున్సిపాలిటీని దక్కనీయని ప్రయత్నం మంత్రి వివేక్ వెంకటస్వామి చేస్తున్నారని మరోసారి ఆరోపించారు. తీవ్రమైనటువంటి ఉత్కంఠల మధ్య చివరికి ఒక 15-20 నిమిషాలు ఆందోళన మధ్య కూడా చివరికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది కౌన్సిలర్, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి 4 కౌన్సిలర్ కూడా కేతన్పల్లి మున్సిపల్ ఆఫీస్ లోకి వెళ్లడం జరిగింది. ప్రమాణ స్వీకారం కోసం వాళ్ళు లోపలికి వెళ్లారు. సో తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. సో తమ పార్టీకి సంబంధించినటువంటి 7 కౌన్సిలర్లను కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతానికి ఏదో లోపల ప్రక్రియ జరుగుతుంది, వాయిదా పడే అవకాశం అయితే కనిపించడం లేదు. సో ఎందుకు అని అంటే ఇక్కడ చాలా క్లారిటీగా కూడా అటు ఎవరి వైపు మద్దతు ఉన్నారో వాళ్ళు ఉన్నారు. అటు పొత్తు పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ సిపిఐకి 14 మంది పొత్తు వాళ్ళకు ఉంది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఇంకొక 2 సభ్యుల సంఖ్య వరకు ఎక్కువనే ఉన్నారు. మొత్తం 22 వార్డులు ఒక సంఖ్య ఎక్కువనే ఉన్నారు. సో ఇటువైపు కనుక చూసుకుంటే మనకు ఇటు కాంగ్రెస్ కి సో ఎక్స్ అఫిషియో ఓటు మంత్రి గారు అంటే ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉంది, ఎంపీ గడ్డ వంశకృష్ణ ఉంది. 7+2 9 అవుతుంది. సో కాబట్టి వీళ్ళకి మెజార్టీ లేదు కాబట్టి అయ్యే అవకాశం కనిపిస్తుంది. లోపల అదే ప్రమాణ స్వీకారాలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ మరొక విషయం, లాఠీ చార్జీ జరగడానికి గల కారణం కనుక చూసుకుంటే మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశకృష్ణ కూడా పెద్ద ఎత్తున కాన్వాయ్ తో కూడా రావడం జరిగింది. సో వాళ్ళ శ్రేణులు కూడా దాదాపు 10-15 మంది కాన్వాయ్లు ఉన్నారు. దాదాపు 100 మంది తోటి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున కాన్వాయ్ గా వచ్చేసరికి ఏదైతే బాల్కా సుమన్ గోవాలక్ష్మి ఆపిల్లో అక్కడ కూడా వీళ్ళు పోలీసులు కూడా వారిని కూడా ఆపడం జరిగింది. కేవలము కౌన్సిలర్ అభ్యర్థులు ఎక్స్ అఫిషియో మెంబర్ గా మిమ్మల్ని మాత్రమే మేము లోపలికి పంపిస్తాము, మిగతా వారిని ఎవరికి పంపించబడేసరికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు కూడా గొడవకు దిగడం జరిగింది. కంపల్సరీ మమ్మల్ని కూడా పంపించాలని అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సో అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివేక్ కన్సర్లు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున రాజు పటేల్ డ్యూటీ చేసిన పోలీసులు ఇంత దుర్మార్గమైన పోలీసులు మీరు కూడా మరి కాంగ్రెస్ బట్టలు వేసుకోండి. కొంచెం సరే మీకు కావాల్సింది ఏంది? రేణు పోవద్దు కదా, వివేక్ ఆర్డర్ కదా, మంత్రి ఆర్డర్ కదా, ఓకే అంతే అన్నారు. మమ్మల్ని గెలిపించడానికి అన్న దేనికైనా ఒప్పుకుంటారు, అన్న ఇక్కడే ఆగుతారు. మమ్మల్ని గెలిపించుకొని వచ్చినాక